హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవలే రాకెట్ ఇంజన్ల కోసం కార్బన్ నాజిల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్రో. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసిన తేలికపాటి కార్బన్ నాజిల్ను ఆవిష్కరించి రాకెట్ ఇంజిన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని ఇస్రో ప్రకటించింది. థ్రస్ట్ స్థాయిలు, నిర్దిష్ట ప్రేరణ మరియు థ్రస్ట్ టు వెయిట్ రేషియోస్ వంటి కీలకమైన పారామితులను మెరుగుపరచడం ద్వారా పేలోడ్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ పురోగతి హామీ ఇస్తుంది. కార్బన్ మిశ్రమాల వంటి అధునాతన మెటీరియల్ను ఉపయోగించుకొని విఎస్ఎస్సి అసాధారణమైన లక్షణాలతో విభిన్నమైన నాజిల్ను రూపొందించింది. ఇది మెరుగైన ప్రయోగ వాహన పనితీరుకు మార్గం సుగమం చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐఎంఎఫ్ ప్రకారం FY 2024-25కి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత? కరెక్ట్ ఆన్సర్ 6.8%. ఐఎంఎఫ్ FY 2024-25 కోసం భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 6.8%కి పెంచింది. దాని మునుపటి అంచనా కంటే 30 బేస్ పాయింట్లు పెరిగాయి. బలమైన దేశీయ డిమాండ్ మరియు పెరుగుతున్న పని, వయసు, జనాభా కారణంగా భారతదేశ వృద్ధి బలంగా ఉంటుందని అంచనా వేయబడింది. ప్రపంచవ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరియు 25-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 3.2% వద్ద కొనసాగుతుందని అంచనా వేయబడింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన హోదాను నిలుపుకుంది. అదే కాలంలో చైనా వృద్ధి అంచనాను 4.6% అధిగమించింది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల ఇస్రో ఏ సంవత్సరం నాటికి చెత్తరహిత స్థలాన్ని సాధించాలని నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ 2030. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ 42వ IADC వార్షిక సమావేశంలో 2030 నాటికి శిథిలాలు లేని స్థలం కోసం భారతదేశం యొక్క ఆశయాన్ని ప్రకటించారు. భవిష్యత్తు అంతరిక్ష ప్రయత్నాల కోసం ఇస్రో యొక్క స్పష్టమైన వ్యూహాన్ని మరియు స్థిరమైన అంతరిక్ష అన్వేషణకు దాని నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. అంతరిక్ష శాఖ కార్యదర్శి సోమనాథన్ కూడా అంతరిక్ష సుస్థిరం కోసం చెత్తరహిత మిశ్రమ ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఈ చొరవ పరిశుభ్రమైన అంతరిక్ష వాతావరణాన్ని సాధించడానికి చర్చలు మరియు చర్యలను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల 12వసారి జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ రశ్మి కుమారి. 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన రశ్మి కుమారి 51వ జాతీయ క్యారమ్ ఛాంపియన్షిప్లో తన 12వ జాతీయ మహిళల సింగిల్స్ టైటిల్ను 25-8, 14-20, 25-20తో కె నాగజ్యోతిని ఓడించింది. ONGCలో ఉద్యోగం చేస్తున్న రశ్మి మహిళల ఫైనల్లో విజయం సాధించింది. పురుషుల విభాగంలో కె శ్రీనివాస్ 25-0, 19-6తో ఎస్ ఆదిత్యను ఓడించి తన 4వ జాతీయ సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. 7 వైట్ స్లాములతో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ భారతీయ స్టేడియం కొత్త హైబ్రిడ్ పిచ్తో BCCI గుర్తింపు పొందిన మొదటి వేదికగా మారింది? కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం హిమాచల్ ప్రదేశ్, నెదర్లాండ్స్కు చెందిన SIS గ్రాస్ చేత సంచలనాత్మక హైబ్రిడ్ పిచ్తో BCCI గుర్తింపు పొందిన మొదటి వేదికగా అవతరించింది. ఈ ఆవిష్కరణ T20 మరియు 50 ఓవర్ మ్యాచ్ల కోసం ICCచే ఆమోదించబడిన 5% పాలిమర్ ఫైబర్తో సహజమైన మట్టి గడ్డలను మిళితం చేస్తుంది. పిచ్ స్థితిస్థాపకత, మన్నిక మరియు స్థిరమైన బౌన్స్ను వాగ్దానం చేస్తుంది. నిర్వహణ భారాన్ని తగ్గిస్తుంది. లార్డ్స్ మరియు ది ఓవల్ వంటి దిగ్గజ ఇంగ్లీష్ మైదానంలో విజయవంతమైన ఇన్స్టాలేషన్ను అనుసరించి ధర్మశాలలో పనిచేసే యూనివర్సల్ మిషన్ అహ్మదాబాద్ మరియు ముంబైలో ఈ సాంకేతికతను పునరావృతం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన లక్ష్మణ తీర్థ నది ఏ నదికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్ కావేరి. తీవ్రమైన కరువు మరియు తీవ్రమైన వేడి కారణంగా కర్ణాటకలోని కావేరికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది పూర్తిగా ఎండిపోయింది. బ్రహ్మగిరి కొండల్లో ఉద్భవించి
కృష్ణరాజసాగర్ సరస్సు వద్ద కావేరీ నదులు కలిసిపే ముందు తూర్పు దిశగా ప్రవహిస్తుంది. ప్రసిద్ధ లక్ష్మణ తీర్థ జలపాతం లేదా ఇరుపు జలపాతం కేరళ సరిహద్దుకు సమీపంలో దాని మార్గాన్ని అలంకరించింది. తలకావేరి వద్ద పుట్టిన కావేరీ నది హిందువులకు పవిత్రమైనది మరియు తమిళనాడులోని పుంపుహార్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. వరల్డ్ లివర్ డే 2024 థీమ్ ఏమిటి? మీ కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు వ్యాధిరహితంగా ఉంచుకోండి. ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కాలేయ ఆరోగ్య అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ మీ కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు వ్యాధిరహితంగా ఉంచుకోండి. నివారణ చర్యలు మరియు సాధారణ తనిఖీలను హైలైట్ చేస్తుంది. ఈ చొరవ కాలేయ సంబంధిత రుగ్మతల గురించి అవగాహన కల్పించడం, జీవనశైలి మార్పులను ప్రోత్సహించడం మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. చురుకైన విధానాలను పెంపొందించడం ద్వారా ముందస్తుగా గుర్తించడం మరియు ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారి కాలేయం యొక్క శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తుంది. సమాచారంతో కూడిన ఎంపికలు చేయడానికి ప్రజలను ప్రచారం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవలే వార్తల్లో చూసిన జీపీఎస్ స్పూపింగ్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ తప్పుడు సాంకేతికాలతో జీపీఎస్ రిసీవర్ను మార్చడం. జీపీఎస్ నావిగేషన్ సిగ్నల్స్తో జోక్యం చేసుకోవడం ద్వారా ఇరాన్ యొక్క క్షిపణి లక్ష్యాన్ని భంగపరచడానికి ఇజ్రాయెల్ జీపీఎస్ స్పూపింగ్ ఉపయోగించినట్లు నివేదించబడింది. ఈ సైబర్ అటాక్లో తప్పుడు జీపీఎస్ సిగ్నల్ ప్రసారం చేయడం, రిసీవర్ను తప్పుదారి పట్టించడం ద్వారా సరికాని డేటా అందించబడుతుంది. జీపీఎస్ స్పూపింగ్ ఉపగ్రహ సాంకేతికలలో బలహీనతను ఉపయోగించుకుంటుంది. నావిగేషన్ మరియు లాజిస్టిక్స్, టెలికమ్యూనికేషన్ మరియు రక్షణ వంటి వివిధ పరిశ్రమలకు గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. జామింగ్లా కాకుండా స్పూపింగ్ అనేది మరింత అధునాతనమైనది మరియు విపత్తులను కలిగిస్తుంది. జీపీఎస్ సిస్టమ్లను రక్షించడం యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యూఢిల్లీలో పెద్ద పరిశోధనా కేంద్రాన్ని నిర్వహించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ రష్యాలోని హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం సంయుక్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మైలురాయి ఈవెంట్ అయిన ఇండో రష్యన్ ఎడ్యుకేషన్ సమ్మిట్కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుండి 60 రష్యన్ విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. భారతదేశం మరియు రష్యా మధ్య విద్యా సంబంధాలను పెంపొందించడం మరియు సహకారాన్ని పెంపొందించడం, వారి భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించడం ఈ సదస్సు లక్ష్యము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవలే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ నలిన్ ప్రభాత్. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నలిన్ ప్రభాత్ తీవ్రవాద వ్యతిరేక మరియు కౌంటర్ హైజాక్ కార్యకలాపాలకు బాధ్యత వహించే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్గా నియమితులయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందినవారు. 2028 ఆగస్టు 31 వరకు క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీచే నియమించబడిన అతను ఎన్ఎస్జీకి అదనపు బాధ్యతలు నిర్వహించి దల్జిత్ సింగ్ చౌదరి స్థానంలో నియమితులయ్యారు.